అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల పాడేరు ఐటీడీఏ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగోపాధ్యాయుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే దీక్ష చేపట్టారు. 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం, ఆర్థిక సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన చేపడుతున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నేడు, రేపు రిలే దీక్ష చేపడుతున్నామని. ఏప్రిల్ 15 నుండి 19వ తేదీ వరకు 5 రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో రిలే దీక్షలు చేపడతామని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ నెల 28న చలో సెక్రటేరియట్ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల్లో ఒక్కరోజు నిరాహార దీక్ష అనేది చేస్తా ఉన్నాం. దానికి కారణం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పిఆర్సీ కమిషన్ వేస్తానని, డిఏలు సకాలంలో ఇస్తానని చెప్పి, టీచర్స్ యొక్క ఆర్థిక బకాయిలను ఆలస్యం లేకుండా చెల్లిస్తానని చెప్పిన ప్రభుత్వం, అలాగే 57 మెమోని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి, అలాగే హెల్త్ కార్డ్స్ విషయంలో సరైన అంటే హెల్త్ కార్డ్స్ అనేవి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాటి ఏ హాస్పిటల్ దాన్ని చూసి ట్రీట్మెంట్ చేసే అవకాశం అయితే లేదు. దాన్ని ప్రక్షాళన చేస్తానని చెప్పి హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చిందో, ఈ రోజు ఆ హామీలన్నీ పక్కన పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది కనబడతా ఉంది. దానికి మేము యూటీఎఫ్ గా తఫతఫాలుగా ప్రభుత్వానికి ఏదైతే మెమోరాండమ్స్ ఇచ్చాం, అలా కార్యాచరణ ఇచ్చాం, సో వాటన్నిటిని కూడా పట్టించుకోలేని ప్రభుత్వం ఈ రోజు ఉద్యోగులను ఉపాధ్యాయులను ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి ఏవైతే మా న్యాయమైన డిమాండ్స్ ని మీరు తీర్చాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. సో మా న్యాయమైన డిమాండ్స్ ఏదైతే పిఆర్సీ కమిషన్ వేయాలి, 29% ఐఆర్ ప్రకటించాలి, అలాగే 57 మెమోని ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే హెల్త్ కార్డ్స్ విషయంలో హెల్త్ కార్డ్స్ కూడా ప్రతి హాస్పిటల్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేయాలని చెప్పి, లేకపోతే ఈ నెల 28న అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ మహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లోనూ ఈ దీక్షను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ సూపర్ 6, అలాగే మాకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ మేము కూడా సూపర్ 6 లాగా 6 సమస్యలనే మేము అడుగుతున్నాము. మొట్టమొదటిగా పిఆర్సీ కమిషన్ ని నియమించాలి అని చెప్పి, అదేవిధంగా ఐఆర్ని 29% ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా బకాయి పడ్డ డిఏలన్నీ చెల్లించాలని చెప్పి, అలాగే నాణ్యమైన వైద్యం అందించడానికి హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేసేలాగా చేయాలని చెప్పి, అలాగే కేజీబీవి ఎంటీఎస్ ఉపాధ్యాయులకు రెగ్యులర్ చేయాలని, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ సూపర్ 6 సమస్యల్ని చంద్రబాబు నాయుడు ముందు పెడుతున్నాము. మరి రెండు దఫాలుగా ఆల్రెడీ చేస్తున్నాం. మొన్న 24న నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వము ఇప్పటికీ స్పందించలేదు. మరి ఈ రోజు జిల్లా కలెక్టరేట్ల ముందు చేస్తున్నటువంటి ధర్నా ఈ రోజు ఐటీడీఏ ముందు పాడేరులో మేము నిర్వహిస్తున్నాం. మరి ప్రభుత్వము స్పందించకపోతే ఇంకా భవిష్యత్తులో ఏప్రిల్ 28న మరి పెద్ద ఎత్తున సెక్రటరియట్ ని ఉపాధ్యాయులందరూ ముట్టడించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అప్పటికి లొంగకపోతే అన్ని సంఘాలు ఏపీజేఏసీతో కలుపుకొని మరి బీఆర్టీఎస్ ఉద్యమము ఫిబ్రవరి 3న ఎలా జరిగిందో అదే రీతిన మళ్ళీ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ 6 సమస్యల్లో మాకు పిఆర్సీ ముఖ్యంగా కమిషన్ వేయాలి. పిఆర్సీ 2023 జూలైలో వేయాల్సిన పిఆర్సీ నేటికి మరి 2-3 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం పట్టించుకోవట్లం లేదు. సమాజంలో ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి, ఉపాధ్యాయులు ఉద్యోగుల జీతాలేమో నేలబారున చూస్తున్నాయి. కనుక వెంటనే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఈ రోజు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయాలి. ప్రతి ఒక్కడికి నాణ్యమైన హెల్త్ ని అంటే వైద్యాన్ని అందించాలని చెప్పి యూటీఎఫ్ డిమాండ్ చేస్తుంది. అలాగే ఇప్పటికీ 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే డిఏలు రిలీజ్ చేయాలని చెప్పి
డిమాండ్ చేస్తున్నాం.